Hi guys, welcome back to my channel. For the first time నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో కమింగ్ టు ది వీడియో, తమిళ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఈసారి అయితే హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇప్పటి వరకు తీసుకున్న హోమ్ డెకార్ ఐటమ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, అంటే కొంచెం డిఫరెంట్ అయితే, ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా చాలా డిఫరెంట్. ఇంకా అసలు చూసుండకపోవచ్చు మీరు ఇప్పటి వరకు. సో చాలా వరకు అన్నీ కూడా డిఫరెంట్ ఇంకా చాలా బాగా సెట్ అయ్యి అస్థెటిక్గా ఉండేటివే తీసుకున్నా. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో 200, 150 అంటే ఆ రేంజ్లోనే ఉండింది. బట్ ఒక్కటి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే 400 అదే ఉండింది. కొంచెం అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకున్నా కాబట్టి అస్సలు లాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా 100, 200 ఆ రేంజ్లోనే ఉండింది. హోమ్ని మంచిగా హోమ్ డెకార్ ఐటమ్స్ తోటి మంచిగా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఇవైతే కంపల్సరీ ఉండేలా చూసుకోండి, నేను చూపించేవాడిని. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఇదనమాట. రీసెంట్గా ఇదైతే ఫుల్ ట్రెండ్లో ఉండే, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ థ్రెడ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఎస్థెటిక్గా కూడా అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. అండ్ ర్యాండమ్గా నేను పింట్రెస్ట్లో అంతా కూడా చూస్తుంటే నాకు ఇది కనిపించింది. అందరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అట్లా స్క్రోల్ చేస్తుంటారు, నేనైతే పింట్రెస్ట్ ఎక్కువ యూజ్ చేస్తుంటా. ర్యాండమ్గా చూస్తుంటే హోమ్ డెకార్ ఐటెంలో ఇది ఒకటి కనిపించింది. దీనికి అంతా కూడా మనం ప్లక్కర్స్ స్టిక్ చేయాలి. సో అలా చూడడానికి కూడా అంత బాగుంటుంది. అండ్ ఈజీగా మన ప్లక్కర్స్ అన్నీ కూడా మంచి ఇక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు, అంటే పెట్టేసుకోవచ్చు. మనం మళ్ళీ ఎక్కడ పెట్టాము, ఏ బాక్స్లో పెట్టామని చెప్పేసి మళ్ళీ వెతకాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర హ్యాంగ్ చేసేస్తే చాలు, ఈజీగా మన ప్లక్కర్స్ అన్ని కూడా మనకు తెలుస్తుంది. అండ్ లుక్ వైజ్ కూడా అంతే బాగుంటుంది. వీలైతే నేను సైడ్కి రిఫరెన్స్ పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుండింది. ఇలా మంచిగా వుడెన్ రాడ్స్ అయితే ఇచ్చారు, అంటే 4 అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా ఇలా థ్రెడ్ తోటి అయితే వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఈ థ్రెడ్స్లో కూడా చాలా డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. సో అవి ఈ వీడియోలో కాకపోయినా సరే నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాం. కమింగ్ టు ది కాస్ట్ నాకు 101 రూపీస్ పడింది, అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్. 100 రూపీస్కి అయితే అంత ఈజీ అస్సలు రాదు. ఈ మెటీరియల్ తీసుకోవడానికి కూడా మనకు 150 రూపీస్ అంత పడుతుంది. నేను ఇట్లాంటి ట్రై చేద్దాం అనుకున్నా కాబట్టి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో అంటే ఇలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి చెప్తున్నా. మనకి ఇట్లాంటి వుడెన్వి దొరకాలన్నా కష్టమే, అండ్ ఈ థ్రెడ్ కూడా అంతే కాస్ట్ ఉంటుంది. సో మనకి ఆ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవడానికి మనకు 150 పడుతుంది. ఇంకా ప్రిపేర్ చేయాలి, దానికి కొంచెం మనం టైం ఇవ్వాలి, అప్పుడైతేనే మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో అలా ఎందుకు ఇంకా తక్కువలో వస్తుంది కాబట్టి నేనైతే ఇది తీసుకున్నా. అంత కూడా బాగుండింది. లాస్ట్లో దీనికి ప్లక్కర్స్ ఎలా స్టిక్ చేస్తానో అది కూడా చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకుండా చూసేది. అండ్ దీని లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. క్వాలిటీ అయితే టాప్ నో, చాలా బాగుండింది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. అంతా కూడా అండర్ బడ్జెట్లోనే మంచి హోమ్ డెకార్ చేసుకోవాలనుకుంటే దీస్ ఆర్ ది బెస్ట్ ప్రోడక్ట్స్. నేను చూపించేవన్నీ కూడా ఇవైతే ఉండేలా చూసుకుని. అండ్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో తీసుకోవాలంటే మీషో కంటే కూడా బెస్ట్ ఏది ఉండదు. మీషో కంటే బెస్ట్ యాప్ అనేది. సో కంపల్సరీ ఇట్లాంటివి అయితే ట్రై చేయండి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ ప్రోడక్ట్, నెక్స్ట్ వన్ అయితే ఇదన్నమాట. బుద్ధ స్టాచ్యూ తీసుకున్నా ఒకటి. వైట్ అంటేనే పీస్ఫుల్ కదా, ఇంకా అన్నీ కూడా అస్థెటిక్ లానే తీసుకున్నాను కాబట్టి ఇది కూడా అలానే తీసుకున్నా. పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇది ఒక కార్నర్లో పెట్టుకున్నా సరే మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. మైండ్ అంతా కూడా రిఫ్రెష్మెంట్ వస్తుంది. అదొక బుద్ధ అంటేనే కదా పీస్ఫుల్, ఇంకా మంచి యోగా అట్లాంటిదంతా కూడా మనకు గుర్తొస్తుంది. నాకు ప్రాపర్గా చెప్పడానికి రావట్లే. సో అలా బాగా సింబాలిక్గా బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. సో కొంచెం అస్థెటిక్గా బాగుంటుంది, హోమ్ డెకార్గా బాగుంటుంది. ఇంకా మన మెంటల్ హెల్త్ని కూడా కొంచెం కంట్రోల్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఎలా అంటే బుద్ధ అంటేనే అంటే పీస్కి సింబాలిక్గా అలా చెప్పుకుంటాం కదా. సో అలా మంచిగా సెట్ అవుతుందని ఇదైతే తీసుకున్నా. అండ్ కమింగ్ టు ది కాస్ట్, దీని కాస్ట్ నాకు 120 రూపీస్ పడింది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే పెట్టిన మనకి వర్త్ అనిపించింది. మరి ఒక కార్నర్లో పెట్టుకున్నా సరే లుక్ వైజ్ అంతా కూడా బాగుంటుంది. సో క్వాలిటీ ఎంత బాగుంది కాబట్టి దీని లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే, నచ్చితే మీరు కూడా ట్రై చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ ప్రోడక్ట్, కొన్నైతే అసలు అన్బాక్సింగ్ కూడా చేయలేదు, డైరెక్ట్గా వీడియోలోనే తీద్దామని. అంటే నిన్ననే వచ్చాయి. సో ఎందుకు ఓపెన్ చేయడం లే, డైరెక్ట్ వీడియోలో ఓపెన్ చేసి అప్పుడు మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి డైరెక్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. మనం ఆర్డర్ చేసుకుంది ఏదో మనకు తెలిసినా సరే మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మనకు తెలిసినా సరే అదొక ఎగ్జైట్మెంట్ అంతే. అన్బాక్సింగ్ అంటేనే ఇష్టం కదా.
ఇదన్నమాట ప్రోడక్ట్. ఇదైతే హోమ్ డెకోర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నార్మల్ తీసుకున్నవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్లో అన్నీ కూడా ప్లాస్టిక్ ఇంకా డిఫరెంట్గా ఉండింది. బట్ ఇట్లాంటి గ్లాస్వి తీసుకోలేదు. గోల్డ్ కలర్ తోటి ఇలా మంచి ఫినిషింగ్ వచ్చింది అండ్ అంతా కూడా ఇలా గ్లాస్ తోటి అయితే వచ్చింది అనమాట. జూమ్ చేసి చూపిస్తా. సో పైన కూడా ఇలా మంచి సర్కిల్లో వచ్చింది. కింద కూడా మంచిగా మనకు పోవడానికి కూడా మంచి ఈజీగా ఉండేలా ఇలా అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంట్లో మంచిగా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ వన్ కార్నర్లో పెట్టుకున్నా బాగుంటుంది. నార్మల్గా హాల్లో అంటే సోఫా సెట్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకున్నా సరే బాగుంటుంది. ఫ్రంట్ ఒక టేబుల్ ఉంటుంది కదా, టేబుల్స్ మీద అలా పెట్టుకున్నా బాగుంటుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతా కూడా గోల్డ్ ఇంకా సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఇంకా డిఫరెంట్గా అనిపించింది. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. దీని కాస్ట్ నాకు 200 పడింది. 200కి డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీని లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ అయితే ఇదన్నమాట, వినాయకుడు. ఏది చేసినా సరే ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకుంటాం కదా. సో ఇది ఒకటి తీసుకున్నా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కాస్ట్ కూడా 150 ఉండే. సో అండర్ బడ్జెట్లో బాగుంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. నార్మల్గా పూజ గదిలో కాకుండా ఎక్కడైనా పెట్టుకున్నా సరే బాగుంటుంది అండ్ టీవీ యూనిట్ దగ్గర పెడితే కూడా అంతే బాగుంటుంది. సో లుక్ వైజ్ అంతా బాగుంది. బట్ దీంట్లో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఇది కొంచెం సైజ్ పెద్దగా వస్తుంది అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం. బట్ చిన్నగా వచ్చింది, అదొకటే డిసప్పాయింట్మెంట్. మిగతాదంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ పెయింటింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి డిఫరెంట్ దీని పేరు ఏదో ఉంటుందో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. హోమ్ డెకార్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ అయితే నాకు 150 రూపీస్ పడింది. దీని లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, నచ్చితే మీరు ట్రై చేసేయండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అండ్ వినాయక చవితికి అలా పెట్టుకున్నా సరే బాగుంటుంది. అస్థెటిక్గా అని చెప్పాను కదా, అలా కూడా బాగా సెట్ అవుతుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. దీని లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది కూడా ఫస్ట్ చూపించిన ప్రోడక్ట్ లానే ఉంటుంది, కాకపోతే లెంత్ ఎక్కువ ఉండింది. సో దీని మీద ప్లాంట్స్ అన్నీ కూడా బంచెస్ పెట్టుకోవచ్చు. హోమ్ డెకర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా మనం చూసింది వుడెన్ అంటే రాడ్ టైప్ ఉన్న వుడెన్ అనమాట. బట్ ఇదేంటిదంటే దీని మీద ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు, ప్లాంట్స్ అయినా సరే ఇంకేదైనా థింగ్స్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు. అండ్ పైన అయితే ఇట్లాంటి రాడ్స్ అయితే ఇచ్చారు, అంటే హోల్ చేయడానికి పైన ఇలా పెట్టడానికి ఇలా బాగుంటుంది. సో ఇలా ఆల్మోస్ట్ 5 అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఇలా 5 అయితే వచ్చాయన్నమాట. 1 2 3 ఇంకా కింద ఉంది. చాలా లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. మంచిగా పైనుంచి కూడా కింది వరకు మంచిగా చేసుకోవచ్చు. అండ్ దీని రిఫరెన్స్ పిక్ సైడ్కి యాడ్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది. సో మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత బాగుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీషో కాబట్టి అంత గుడ్డిగా కూడా నమ్మలేం కొన్ని ప్రోడక్ట్స్ని. బట్ ప్రోడక్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా ఇలా అయితే ఉండింది అనమాట. లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. లుక్ వైజ్ అంతా కూడా బాగుంది. సో కమింగ్ టు ది కాస్ట్, దీని కాస్ట్ నాకు 250 రూపీస్ పడింది. సో దీని లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఇది ఆల్రెడీ ముందే చూపించాను కదా, కొంచెం దాని లాంటిదే. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది అనమాట. ఇది ఇంతకు ముందు చూపించిన కదా, కొంచెం దాని లాంటిదే. ఫ్లవర్ వాజెస్ టైప్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మంచిగా కింద లీవ్స్ కూడా వచ్చింది, పైన అయితే ఇలా వచ్చింది అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో. ఇంకా ఇదైతే గ్లాస్ అనమాట, మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ కూడా. సో ఇలా 2 అయితే వచ్చాయన్నమాట. చూడడానికి అంతా కూడా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లుక్ వైజ్ అంతా కూడా బాగుంటుంది. మంచి హాల్లో ప్లేస్ చేసినా సరే చాలా బాగుంటుంది, క్యూట్గా అనిపించింది. సో ఇట్లాంటివి కూడా ఇట్లాంటివి డిఫరెంట్ కూడా ట్రై చేయాలనిపించి ఇదైతే తీసుకున్నా. అండ్ ఇందులో మనం క్యాండిల్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. క్యాండిల్ ప్లేస్ చేసుకున్న తర్వాత అంటే ఈ గ్లాస్కి మంచి ఇంకా బాగా లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో అంతా కూడా బాగుండింది. ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది, క్వాలిటీ అంతా కూడా. సో చూస్ అనేది కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు.
అంత స్ట్రాంగ్గా ఉండింది. ఈజీ అయితే అస్సలు బ్రేక్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉండింది. కమింగ్ టు ది కాస్ట్ అయితే 150 రూపీస్ పడింది. 150 రూపీస్కి డెఫినెట్గా వర్త్. ఎంత ఈజీగా బయట అయితే దొరకదు ఇట్లాంటి ప్రోడక్ట్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హోమ్ డెకార్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో దీని లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ అయితే లాస్ట్ అనమాట. ఇది లాస్ట్. ఇదైతే కొంచెం టేబుల్ టైప్ అనమాట. ఇట్లాంటిది అయితే నేను అసలు ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇంకా అస్థెటిక్గా అలా కూడా బాగా సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నా. ఫస్ట్ అయితే 3 స్టిక్స్ అయితే ఇచ్చారు. ఇది చూపిస్తున్నాను ఏంటి అని అర్థమవుతలేదు అనుకుంటున్నారు కదా. సో ఇదైతే టేబుల్ అనమాట. నార్మల్గా దీని మీద ఫ్లవర్ వాజెస్ కానీ ఇంకేదైనా ప్లాంట్ పెట్టుకున్నా సరే బాగుంటుంది. ఇలా వైట్ కలర్లో అయితే వచ్చింది. ఇప్పుడు అస్థెటిక్ కలర్స్ ఏదైనా ఉందంటే వైట్, ఇంకా మొత్తం వైట్లోనే ఉంటుంది కదా. సో అలా అయితే బాగా సెట్ అవుతుందని ఇదైతే తీసుకున్నా. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ 3 అయితే ఇచ్చారనమాట. ఈ స్టిక్స్ ఉన్నాయి కదా ఫ్రంట్లో అయితే ఇలా ఇచ్చారు. దీన్ని మనం ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే ఉంటుంది. మంచి ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఒక కార్నర్లో ప్లేస్ చేసుకున్న తర్వాత దీని మీద ఏదైనా ప్లాంట్స్ కానీ ఇంకా వేరే ఏదైనా మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకున్నా సరే లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ చాలా దాంట్లో ఏంటిదంటే దీని కాస్ట్ 800, 900 అలా ఉండింది. బట్ రీసెంట్గా నేను అలా స్క్రోల్ చేస్తుంటే నాకు దీని గురించి వచ్చింది అనమాట. 350 సంథింగ్ అలా ఉండింది. 350 to 400 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో అంత తక్కువలో వస్తుంది కాబట్టి ఇంక అస్సలు లేట్ చేయకుండా నేనైతే ఆర్డర్ చేసిన. క్వాలిటీ కూడా అంతే చాలా బాగా వచ్చింది. అంటే కాస్ట్లో డిఫరెన్స్ ఉంది కదా, మళ్ళీ క్వాలిటీ ఎలా ఉంటుందా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. కాకపోతే ఇది కొంచెం తిన్నుండింది అనమాట. ఇది ఇంకా కొంచెం లావు వచ్చి ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీన్ని అయితే మనం ఇలా మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు. లుక్ వైజ్ అంతా కూడా బాగుంటుంది. సో దీని కాస్ట్ అయితే చెప్పా కదా 350 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దీని లింక్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. సో దీని లింక్ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, నచ్చితే మీరు ట్రై చేసేయండి. అండ్ ఇవే అనమాట నేను తీసుకున్న హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. And that's it for today's vlog. ఇంకొక vlog తోటి మీ ముందుంటా. Until then, please do like, share and subscribe my channel. Bye guys.